అందరికీ నమస్తే అండి. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణలో కుల గణన కార్యక్రమం మొదలైంది. కుల గణన పేరుతో కాంగ్రెస్ ఆంతర్యం ఏంటి? డివైడ్ హిందూ, యూనిటీ అదర్స్. ఇదే కాంగ్రెస్ నిదానమా? లేకుంటే కులగణన హిందువులలో మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఇతర మతాలలో కులగణన ఎందుకు చేయట్లేదు? ఇక్కడ హిందువులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ కులం ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి అని అడిగినప్పుడు మా కులం హిందువులం, మేము భారతీయులం, సనాతన ధర్మ రక్షకులం అని చెప్పండి. కుల గణన పేరుతో హిందువులను విభజించాలి అనుకున్న వారికి చెంపపెట్టు సమాధానం ఇవ్వండి. మా కులం సనాతన హిందూ ధర్మం, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. గడప లోపలే కులం, గడప దాటి ఎవ్వరికి చెప్పాల్సి వచ్చినా హిందువులం, దేశహితానికి వచ్చేసరికి భారతీయులం అని హిందువులు సగర్వంగా సాటి చెప్పే రోజు రావాలి. అది తెలంగాణలోనే బీజం పడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయడంతో పాటు నేను చెప్పిన విషయాన్ని ఆచరిస్తారు అని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.